అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. ఇంతవరకు మనమందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. ఆరాధనకు సహాయకరంగా మనం వాక్యం ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3 మరియు 4 వచనాలు. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? అంతే చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, ఆది సంభూతుడా, నీకు స్తోత్రునైనా. గత దినాలు మాసాలంతా కాచి కాపాడుతండి. యొక్క పునరుత్థాన దినమందు తండ్రి నైనా దేవా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతండి. ఈ విధంగా ఆరాధించే కృపను అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి నైనా. చదువుకున్న వాక్య భాగం ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో తండ్రి దేవా మీరు నన్ను అభిషేకించండి. నైనా నేను మాట్లాడితే వ్యర్థం తండ్రి, మీరు మాట్లాడితే తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పినాంతో ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 3-4 వచనాలు మరొకసారి చదువుతున్నానండి. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చలని మిమ్మను వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయవలని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఇక్కడ మనం చూసిన 5వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక ద్రాక్ష తోట గురించి మనం చూస్తున్నాం. యజమానుడు బాగా పండాలని చెప్పని అనేక విధాలకు దానికి కావలసినదంతా ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ చేసినట్టండి? కొండపైన అండి. కొండపైన ఏమండి, సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. రాళ్ళు అవన్నీ ఎందుకు త్రవ్వుతారండి? నాటేటప్పుడు ఎందుకు త్రవ్వుతారు? రాళ్ళని ఎందుకు తీసివేస్తారు? ఆ యొక్క మొలక బాగా వెదగాలని. లేకుంటే ఏం చేస్తాయి? ఆ యొక్క రాళ్ళు ఆ యొక్క మొలక వెదుక్కోకుండా అక్కడ అణిచివేస్తాయి. కాబట్టి ఏమండి, మనం బాగా పెరగాలని చెప్పి కొండపైన, సత్తుగల కొండపైన ద్రాక్ష తోట వేసినాడంట. దాంట్లో ఉన్న కలుపు ముక్కలన్నీ తీసేసినాడు. శ్రేష్టంగా మనం జీవించాలని చెప్పి శ్రేష్టమైన ద్రాక్ష చెట్లుగా, ద్రాక్ష పండ్లుగా మనం ఉండాలని చెప్పి ఏం చేసింట, దానిని బాగుగా త్రొవ్వి రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి చేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఎందుకంటే దానికి నీళ్ళు సమృద్ధిగా కావాలి. ఎందుకంటే అది పైన ఉంది కాబట్టి, కొండ పైన ఉంది కాబట్టి నీళ్ళు తీసుకొని పోవాలంటే కష్టం కాబట్టి ఏ ఒక్క కష్టం లేకోకుండా ఏం చేసినాడు ఆయన? తొట్టిని కూడా, నీరుండే తొట్టిని కూడా అక్కడ తొలిపించి బురుజును కట్టించి కావలి వారి నుంచి దానికి కావలసినదంతా సమృద్ధిగా ఎక్కడ కూడా దానికి కొరత లేకుండా బాగా పెరగాలని ఆశపడినప్పుడు ఏం కాసిందంటండి? ద్రాక్ష పండ్లు పొలని ఎదురు చూచుచుంటిని కానీ అది కారు ద్రాక్షలు కాసిందంట. కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు, పనికిరాని ద్రాక్షలు. ఆ యొక్క యజమానుడు ఎంత బాధపడుచున్నాడు చూడండి. ఆ యొక్క రైతు ఎంత బాధపడుచున్నాడు. అయ్యో, బాగా పంట రావాలని నేను ఏం చేయలేదు. దానికి మొక్క వేసినప్పటి నుంచి దానికోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు పైనకి వస్తుందా, ఎప్పుడు ఫలిస్తుందా, అది ఫలించి ఎప్పుడు అభివృద్ధి చెందుతుందా, మంచి పండ్లు శ్రేష్టమైన పండ్లు రావాలని చెప్పి నేను ఎదురు చూస్తుంటేనే కానీ ఏమొచ్చిందంట? కారు ద్రాక్ష వచ్చిందంట. అంతేకాక మనము ఇదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో చదవండి. జెర్మియా చాప్టర్ 2:21 వర్స్. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనములని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనత
జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. అంతే చాలండి. ఏమండి, శ్రేష్టమైంది నేను నిన్ను నాటినాను, శ్రేష్టంగా ఉండాలని చెప్పని. ఎక్కడ కూడా ఇప్పుడు మనం విత్తనాలు వేసేటప్పుడు మామూలు విత్తనాలు నాటుతారండి వాళ్ళు, దానికే ప్రత్యేకమైన విత్తనాలు ఉంటాయి, మంచి విత్తనాలు, శ్రేష్టమైన విత్తనాలు ఆ యొక్క రైతు నాటుతాడు. ఎందుకు? శ్రేష్టమైన ఫలం రావాలని. తాలు గింజల్ని వేస్తాడు ఆయన? లేదు, శ్రేష్టమైంది, దానికోసమే ప్రత్యేకంగా గింజలు ఉంటాయి. అటువంటి గింజలు శ్రేష్టమైంది తెచ్చి నేను నాటినాను. ఎక్కడ కూడా నీకు కొరత లేకుండా, ఈ యొక్క రాళ్ళు రప్పలు నీకు ఆటంకపరచుకోకుండా పరిపూర్ణంగా నువ్వు ఎదిగి బాగా నువ్వు అభివృద్ధి చెందాలని చెప్పని నేను అన్ని విధాలుగా సహాయం చేసినాను. నేను నీకు నీరు కూడా కొరత లేకుండా నేను చేసినాను. అంత చేసినప్పుడు కూడా నువ్వు ఏమైనావండి? కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు, పనికి రాని ద్రాక్షలుగా నువ్వు ఎట్లయితివి అని చెప్పాను. అక్కడ బాధపడుచున్నాడు. నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చోవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయలని కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఎందుకు ఈ విధంగా కారు ద్రాక్షలు కాస్తా ఉంది? అవునండి, దేవుడు కూడా ఒక ఉపమానం చెప్పినాడు. గోధుమ గింజ వేసినప్పుడు గోధుమ గింజతో పాటు ఏమి వచ్చినాయంట? గురుగులు వచ్చినాయంట. గురుగులు నాటినాడా రైతు? లేదు. ఆ గురుగులు వచ్చి ఎవరు నాటినారంట? గురుగులు ఎవరు నాటినారండి? శత్రువు, సైతాన్. ఎందుకు? ఈ యొక్క గోధుమలో బాగా పెరగకూడదు, అది వెదకకూడదు, దానికి వచ్చే బలమంతా నేను తీసుకొని నేను బాగుండాలా, మంచిగా ఉండే ఆ యొక్క గోధుమలు ఎదగకూడదని. అవునండి, సంఘంలో దేవుడు మనల్ని స్థాపించినాడు. ఎట్లా స్థాపించినాడు? ఆయన తన ప్రాణం ఇచ్చి ఆ యొక్క కొండపైన, ఆ యొక్క కల్వరి కొండపైన మన కొరకు ఆయన తన రక్తం అంతా ధారపోసినాడండి. మన కొరకు ఆయన ఏమి చేయలేదండి, సమస్తము ఆయన అంటాడు, నేను మీ కొరకు సమస్తము ఇచ్చినాను, సమస్తము మీ కొరకు ధారపోసినాను. ఇంతకంటే నేను మీకు ఏం చేయాలి? నేను మీకు ఏం కొరత చేసినాను? మీరు బాగుండాలనే కదా, మీరు మంచిగా ఫలించాలనే కదా, మీరు నా బిడ్డలుగా ఉండాలని నేను ఎంతో ఆశపడినాను. శ్రేష్టమైన వారికి ఉండాలా, తల్లిదండ్రులకు లోబడి ఉండాలా, పెద్దవారికి లోబడి ఉండాలా, బాగుండాలని చెప్పి నేను ఒక సంఘంలో నేను నాటినాను. ఎక్కడ కూడా ఏ కొరత లేకుండా సమృద్ధిగా నీకు ఆహారం దయచేసినాను కదా. ఈ విధంగా నేను చేసినప్పుడు కూడా నువ్వు ఏమైపోయినావు? నువ్వు పనికిరాని వాళ్ళకి ఎట్లయిపోయినావు? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడు? మీలో చేదైన ఏరు ఎక్కడనో ఉందేమో. ఏమండి? చేదు వేరు వేసింది మంచిగా నాటితే చేదు ఏరు ఎక్కడి నుంచి వచ్చింది? సాతానుడు వచ్చి నాటుతాడు. సాతానుడు వచ్చి ఏం చేస్తాడండి? గలిబిలి ఆత్మలు అంటారు. గలిబిలి ఆత్మలు వచ్చి ఏం చేస్తుంటారు? బాగుండక ఆత్మలు కూడా చెడగొడుతుంటారు. వారి యొక్క పనినే చెడగొట్టేది. కానీ దేవుని యొక్క ఆత్మతో నింపబడిన మనము ఆ యొక్క గలిబిలి ఆత్మకు మనము చెవి పెట్టకూడదు. శ్రేష్టమైన వాక్యం పైన మనము మనసు ఉంచాలి, కానీ ఇటు అటు కొట్టుకొని పోయేవారుగా మనం ఉండకూడదు. కొందరు హితబోధను సహింపక ఏమండి ఎటువంటి వారు? దురద చెవులు గలవారు కూడా ఉంటారంట. దురద చెవులు గలవారు హితబోధను సహింపరు. వారికి కావలసిన అనుకూలమైన బోధ, అబ్బా అక్కడ ఎంత బాగుందండి, ఎంత శ్రేష్టంగా ఉంది. ఎప్పుడు మనకు ఇక్కడ గద్దిస్తుంటారు కదా. గద్దించేది ఎందుకు గద్దిస్తారండి? అది గద్దింపు కాదండి. తల్లిదండ్రులు కుమారుల్ని ఎందుకు గద్దిస్తారండి? వారు బాగా ఉండాలి, నా పిల్లలు క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు ఎక్కడ కూడా తప్పిపోకుండా బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎన్నో విధాలుగా వారి కోసం ప్రయాసపడతారండి. మేము కష్టపడినట్లుగా మన పిల్లలు ఉండకూడదు, నా పిల్లలకి ఎక్కడ కూడా కొరత ఉండకూడదని వారు తినక ఏమండి పిల్లల కొరకు ఎంత ప్రయాసపడతారు. ప్రయాసపడినప్పుడు వారు మంచి స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు. తల్లిదండ్రులు వారు ఒకరికొకరు చెప్పుకొని, నా బిడ్డలు చూడండి ఎంత బాగున్నారు, ఎంత ముచ్చటగా ఉన్నారు, ఎంత బాగా చదువుకుంటున్నారు, ఎంత బాగా ఆత్మీకంగా వారు అభివృద్ధి చెందుతున్నారని చెప్పి ఎంతో సంతోషపడతారు.
అదే ఇంత కష్టపడుతున్నప్పుడు పిల్లలు లోకరీతిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారండి. సాతానుడు ఎప్పుడు వాడు గర్జించు సింహంలే ఎవరిని మింగుతున్నా అని కాసుకొని ఉంటాడు. ఎప్పుడు చెడు గట్టాలా, ఎప్పుడు ఏ ఒక్క విత్తనం వేసి వారిని పాడు చేయాలని చెప్పి కాసుకొని ఉంటాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, శ్రేష్టమైనది ఉండాలని చెప్పి తొట్టిని తొలిపించి ఎక్కడ కూడా కొరత లేకుండా రాళ్ళంతా ఏరేసి శ్రేష్టమైనదిగా ఉండాలని చెప్పి, కప్పటం అనేది లేకుండా నిష్కపటంగా నువ్వు జీవించాలి, నువ్వు ప్రేమ కలిగి జీవించాలని చెప్పి నేను నిన్ను ప్రేమించి నా యొక్క రక్తమంతా నేను నీ కొరకు దారబోస్తే నువ్వు చివరికి ఏమైపోయినావు? జాతిహీనపు ద్రాక్షవల్లిగా నువ్వు ఉన్నావు, భ్రష్ట సంతానంగా ఉన్నావు అని చెప్పిన అక్కడ యిర్మీయా గ్రంథంలో రాస్తున్నాడు. భ్రష్ట సంతానమా అంటాడు. ఎందుకు? నువ్వు మార్గము తప్పిపోయినప్పుడు దేవుడు మనల్ని ఏమంటాడండి? భ్రష్ట సంతానమా అంటాడు. మనం భ్రష్ట సంతానంగా ఉండకూడదండి. మనం శ్రేష్టమైన వారిగా ఉండాలి, శ్రేష్టంగా. మనము కీర్తనల గ్రంథం మనం చూసినట్లయితే 80వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, నిన్ను ఐగుప్తు నుంచి నేను తీసుకొని వచ్చి. ఒకప్పుడు ఎక్కడ ఉంటామండి మనము? ఐగుప్తు. అక్కడ బాగున్నదా? ఐగుప్తుల వరకు ఐగుప్తు ఒక దాసత్వంలో ఉన్నారు వాళ్ళు. ఏమండి, వారు ఈ పెట్టిండే తిని వెట్టి చేకరి చేసుకుంటూ ఎంతో కష్టపడుతున్నారు. అటువంటి ఒక దాస్యపు గృహం నుంచి నేను నిన్ను విడిపించినాను కదా, విడిపించి నేను ఆ యొక్క అరణ్యంలో గురించి నిన్ను నడిపించి బాగా ఉండాలని చెప్పి నేను నిన్ను తీసుకుని వస్తే నువ్వు భ్రష్ట సంతానం అయిపోయినావు. మనం చూస్తున్నాం, ఆ యొక్క అరణ్య యాత్రలో ఎంతమంది ఏం చేసినారండి? దేవునికి తిరుగుబడినారు. మోషేకు తిరుగుబడి ఏమండి పాపము చేసి ఎంతోమంది రాలిపోయినట్లుగా మనం చూస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజల అరణ్యములో రాలిపోయినారు. అందుకే నేను మీకు దృష్టాంతంగా నేను మీకు ఈ యొక్క ఉపమానం చెప్తున్నాను. ఆ యొక్క జరిగిండేది మరీ అక్కడ తీసుకొని చెప్తున్నాడు. ఆ విధంగా మీరు ఉండకూడదు, మీరు శ్రేష్ఠులుగా ఉండాలి. వారు కూడా ఏం చేస్తున్నారు? ఆ యొక్క సముద్రములో వారు బాప్తీసము తీసుకున్నారు. ఒకే మన్నా, అందరూ ఒకే ఆహారము భుజించినారు, ఒకే నీరును వారు తాగినప్పుడు కూడా వారు ఏం చేసినట్టండి? దేవునికి అయిష్టులుగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ అంటాడు, ఇంతకంటే ఎక్కడ నేను కొరత చేసిన, నేను ఇంతకంటే నేను ఏం చేయగలను? నేను ఏం చేయలేదు నేను చెప్పండి. అన్ని విధాలుగా చేసినప్పుడు కూడా ఏమైపోయింది? జాతిహీనపు ద్రాక్ష పండ్లుగా, కారు ద్రాక్షలు, దేనికి పనికిరాని ద్రాక్షలు. ఇన్ని రోజులు నేను కష్టపడిందంటే ఏమైపోయిందడా? వ్యర్థమైపోయిందని చెప్పి అక్కడ బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకంటే ఏమంటాడు? అది ద్రాక్ష పండ్లు కాయలు నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కారం మీకు తెలియజేదును. ఇక్కడ అంటున్నాడు, నాకు న్యాయము తీర్చమని చెప్పి ఇక్కడ అంటున్నాడు. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, ఏం చేస్తున్నాను దానికి ఆలోచించుడు. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కారమును గురించి మీకు చెప్పేదను. నేను దాన్ని మేసివేయినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ఒక్కప్పుడు మేసి వేయకోకుండా, పశువులు వచ్చి తినివేయకుండా నేను ఏం చేస్తున్నాను? మీకు కంచె కూడా వేసినాను. ఏ ఒక్క దుష్టు రాకోకుండా నేను కంచె వేసినాను. నా కంచె వేసినప్పుడు కూడా మీరు ఎక్కడ పక్కకు పోయేసినారు? సాతాను ఒక మాటకు లోబడి మీరు పక్క ద్రోవలో తప్పిపోయినారు. ఎంతో చక్కగా ఉంటుంది, ఎంతో ఆత్మికంగా బాగా ఉంటుంది. అయిపోయింది, ఇంకా పండ్లు కాస్తాయి, నేను తినాలని చెప్పి నేను ఎంతో ఆశపడ్డాను. కానీ ఏమైపోయినారు? మీరు కారు ద్రాక్షలు కాస్తున్నారు. అందుకే అంటున్నాడు, దానికి నేను అది మేసివేయినట్లు దాని కంచెను కొట్టివేయుదును, అది త్రొక్కబడినట్లు దాని గోడలు పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపొదలు బలురక్కసి చెట్లు బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు నేను ఆజ్ఞ ఇచ్చేదను. ఒక్కప్పుడు నేను ఆజ్ఞ ఇచ్చిన వర్షము కావాలి, నా యొక్క చెట్లు బాగా పండాలి, నా యొక్క తీగలు బాగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఎక్కడ కూడా పురుగు పట్టుకోకుండా మందు వేసి ఎక్కడ కూడా ఎటువంటి కీడు రాకుండా నేను కంచె వేసి ఇంతగా నేను నిన్ను పెంచినప్పుడు కూడా నువ్వు
జాతిహీనపు ద్రాక్షవల్లి వంటివైతివే, పనికిరాని ద్రాక్ష పండ్లుగా మీరు మారినరే, తినేకి చాతకాని ఒక ద్రాక్ష పండ్లుగా మీరు మారినారు కదా అని ఇక్కడ ఎంతో బాధపడుచుండి. అవునండి, ఆనాడు అక్కడ ఆ యొక్క తన ప్రియుని గురించి ఆమె పాడుతూ ఆ విధంగా చెప్పింది. కానీ ఈనాడు యేసుప్రభు కూడా అదే చెప్తున్నాండి, నేను మీకు ఏమి చేయలేదు, మీ కొరకు నేను ఇంత త్యాగమైనాను కదా, మీ కొరకు నా యొక్క సమస్తము నేను ధారపోసినాను కదా, ఆ యొక్క కల్వరి కొండపైన మీ కొరకు నేను సమస్తము నా యొక్క రక్తమంతా మీ కొరకు నేను ఇచ్చి మీ యొక్క పాపాలంతా నా మీద వేసుకొని, మీకు రావాల్సిన ప్రతి ఒక్క శిక్ష నా మీద వేసుకొని మీకు రక్షణ అనుగ్రహించి ఈ విధంగా సంఘంలో సహవాసంలో ఉండాలని చెప్పి కోరి ఆ యొక్క సంఘంలో నేను నిలబెట్టినప్పుడు మీరేమైపోయినారు, ఆరంభ దినాల్లో చాలా బాగున్నారు. కానీ అసలు టైం వచ్చినప్పుడు మీరు ఏమైపోయినారు, పనికిరాని వారిగా అయిపోయినారని చెప్పి దేవుడు ఎంతో బాధపడుచునండి. ఆరంభము కంటే ఏమండి, కార్య ఆరంభము కంటే అంతము శ్రేష్టము. ఆరంభంలో మనం బాగున్నది మంచిదే, కానీ దినదినము మన ఇస్సాకు జీవితంలో చూసినట్లయితే ఆయన ఎట్లున్నాడండి, క్రమక్రమంగా అభివృద్ధి చెందినాడు, 100 అంతలుగా అభివృద్ధి చెందినాడండి. ఆయన 100% అభివృద్ధి చెందినాడు. ఎప్పుడు క్రమక్రమంగా మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. కానీ ఎప్పుడు కూడా మనం ఇటు అటు మనం లోకం వైపు చూసినట్లయితే లోక ఆశలు పడిపోతాం. సాతానుడు ఎప్పుడు మనల్ని ఎక్కడ బలహీనత ఉందో మమ్మల్ని ఏ విధంగా పడగొట్టాలని చెప్పిన వాడు ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు. ఎందుకు? నరకానికి తీసుకొని పోవాలని చెప్పి నరకానికి తీసుకో. కానీ దేవాది దేవుడు మనమందరూ పరలోక రాజ్యానికి వారసులు కావాలని చెప్పి మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. మీరు బాగుండాలి. ఆయన అంటాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నేను మీ కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన మన కొరకు ప్రార్థన చేసినాడు. పగలంతా వాక్యము చెప్పినాడు. ఏమిటి, దేవుని రాజ్యమును గురించి ఆయన చెప్పి మరి ఏం చేస్తున్నాడు, సాయంకాలం అయిన వెంటనే ఆయన ఒలివల కొండలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? మన కొరకు. నా బిడ్డలు బాగుండాలి తండ్రి, ఈ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాడు. నా బిడ్డలు బాగుండాలా, నా సహోదరులు బాగుండాలా, నా సహోదరులు ఈ కీడు నుంచి తప్పించండి ప్రభా అని చెప్పి ఎప్పుడు దేవుడు మన కోసం ప్రార్థన చేసి, ఇక్కడ ఉన్నప్పుడు ఆయన శ్రమలు అనుభవించినాడు. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవునికి మనం ఏం చేస్తున్నాం? మనం చేదు ద్రాక్షలుగా ఉంటున్నామా? అక్కడ మనము కొత్త గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఏముంది, ద్రాక్ష చెట్టులో ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. 3 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను, కానీ అది ఇంకా ఫలము రాలేదు. దాన్ని కొట్టివేయమన్నప్పుడు అక్కడ యజమాని తోటమాలి ఏమంటుండే, లేదండి ఇంకొక సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం ఇవ్వండి, ఈ ఒక్క సంవత్సరం కూడా నేను చూస్తాను, ఈ సంవత్సరం కూడా ఇది పంట రాలేదనుకో తర్వాత మనము కొట్టివేస్తాం. ఎందుకంటే ఆ యొక్క స్థలంలో ఇంకా వేరే చెట్లు నాటొచ్చు కదా, ఎందుకు వ్యర్థము చేయాలని చెప్పని అక్కడ అన్నప్పుడు లేదు ఈ ఒక్క సంవత్సరం. అవునండి, మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆ యొక్క దేవుని కృప వలనే మనం ఇంత దేవునికి అవిధేయులుగా జీవిస్తూ లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఇంకా వెనకబడిన జీవితం జీవిస్తున్నప్పుడు కూడా దేవుని మహాకృప వలన మనం సజీవ లెక్కలో ఉన్నామండి. మనకు గొప్పతనం కాదు, మనకు మంచి క్రియలు కాదు, మన మంచి క్రియలు దేవుని దృష్టిలో ఎటువంటివి అంటండి, మురికి గుడ్డలు అంట. మన మంచి క్రియలు కాదు, కానీ కేవలం ఆయన కృప చేత ఇంతగా చేసినప్పుడు ఆయన అంటాడు, కోపం వచ్చి నిన్ను కొట్టేస్తాను, నేను నరికి వేస్తాను, కంచె తీసివేస్తాను అంటున్నాడే. కానీ అయినప్పుడు కూడా ఆయన కింద 7వ వచనంలో చూడండి, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయనకిష్టమైన బిడ్డలమంట మనం అందరం. ఆయనకిష్టమైన బిడ్డలు ఇష్టంగా ఉండాలి, బాగా ఫలించాలి. యేసు ప్రభును చూచిన వారు ఒక స్త్రీ లేచి ఏమన్నదండి, ఆయన బోధిస్తుంటే, నిన్ను కనిన గర్భము, నిన్ను మోసిన గర్భము, నువ్వు కుడిచిన స్తనములు ధన్యమైన
మన తల్లిదండ్రులకు మనం ధన్యకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అబ్బా నిజంగా ఈ బిడ్డలు చూడండి, నిజంగా వీరు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అండి. మనం కూడా అటువంటి ఒక దేవుని మనము తెలుసుకోవాలండి. వారు ఎంత బాగున్నారు చూడండి, వారు బాగుండబట్టి దేవుడు కూడా వారిని ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. మనము యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే అక్కడ అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి. ఏమండి, నేను నిజమైన ఫలించే తీగల్ని ఏం చేస్తాడంటే ఆయన మరి ఇంకా ఎక్కువగా ఫలించాలని ఆయన చేస్తాడు. కానీ పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తాడంట, తీసి పడేస్తాడు. ఇది ఉండటం వలన దానికి ఏమీ లాభం లేదని తీసి పడేసి ఏం చేస్తాడు, అది తర్వాత దాన్ని కాల్చివేస్తాడంట. కాల్చివేయబడే గుంపులో మనం ఉండకూడదు, కానీ ఇంకా ఫలించాలి. ఎందుకంటే నేనే నిజమైన ద్రాక్ష, ఆయన మన దేవుడు, ఆయన నిజమైన ద్రాక్షవల్లు. మనం తీగలుగా ఉన్నాం. మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం, మనం క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా, ఆయన ఒక స్వభావం మనం కలిగి జీవిస్తున్నామా, లేకుంటే ఇంకా శరీరాశ నేత్రాశ జీవపు డంబంలో పడిపోయి చేదైన ఏరు మనం పొందుకొని ఏమండి దేవుని నుంచి దూరం అయిపోతున్నామా? నువ్వు ఎట్లా పడిపోతివి? గర్వం అనేది మనలో వచ్చినప్పుడు మనము పడిపోతామండి. మనం ఈ లోకానుసారంగా మనం జీవించినప్పుడు మనము పడిపోతాం. అందుకంటే మీరు పైనున్న వాటినే వెతకమంటాడు. పైనున్న వాటినే వెతకాలి, కానీ ఈ లోకం వైపు మనం చూసినట్లయితే మనం పడిపోతాం. కాబట్టి శ్రేష్టమైన వారికి ఉండాలని చెప్పి ఆయన శ్రేష్టమైన ఆ యొక్క దేవాది దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి సమస్తం మన కొరకు దారబోసిన ఆ యొక్క దేవాది దేవుడికి మంచి ఫలం మనం ఫలిస్తున్నామా, లేకపోతే కారు ద్రాక్షాలుగా ఉన్నామా? కారు ద్రాక్షాలుగా ఉంటే ఇన్ని రోజులు మనం మందిరానికి వచ్చి కూడా ఏమీ ప్రయోజనం ఉండదండి. శ్రేష్టమైన దేవుడు వెళ్ళినప్పుడు శ్రేష్టమైనదే. మనం ఎక్కడికైనా బజారుకి పోయినప్పుడు శ్రేష్టమైన ఫ్రూట్స్ని మనం తీసుకుంటామా, లేకుంటే పనికిరానివి తీసుకుంటామండి? వాళ్ళు ఎంత బాగా అమ్మ చాలా బాగుండాయమ్మా ఈ పండ్లు అన్నప్పుడు కూడా మనం ఏరుకుంటాము, మంచిది బాగుండేది ఏరుకుంటాం. అదేవిధంగా దేవుడు శ్రేష్టమైనది ఏరుకుంటాడండి, బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని. కాబట్టి మనం బాగుండాలని చెప్పి ఆయన మన కొరకు త్యాగమైన గొప్ప దేవుడు. మనలో ఉన్న కలుపు మొక్కలను తీసేసి శ్రేష్టంగా ఎదిగేదానికి ఎక్కడ కూడా ఆటంకం లేకుండా పరిపూర్ణంగా మనల్ని శుద్ధి చేసి ఏమండి శ్రేష్టమైన వారుగా మనల్ని నాటినాడు. కాబట్టి మనం శ్రేష్టంగా మనం జీవించాలి, దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాలి అంటాడు దేవుడు. ఇప్పుడైనా పర్లేదు, ఇప్పుడైనా మీరు తిరిగి రండి. మీరు రానుద్దేశించినడలు ఎక్కడికి రావాలా? నా దగ్గరికే రండి. నేను మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాను. మీరు నా పిల్లలు. ఏమండి, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏం చేసినాడండి? త్రోసివేసినాడా? తన సహోదరుడు త్రోసివేసినాడు. ఏమండి, అయ్యో వాడు ఇష్టానుసారంగా తిరిగి వచ్చినాడా? ఒక్కప్పుడు ఆస్తి అంతా తీసుకొని పోయి వేశ్యలతో తిరిగినాడు, ఇప్పుడు తిరిగి వచ్చినాడు అని చెప్పని సంతోషించలేదు, కోపగించుకున్నాడు. కానీ తండ్రి తనకు రక్తం ఇచ్చి కొన్న ఆ యొక్క తండ్రి ఏం చేసినాడండి? అయ్యో నా కుమారుడు వస్తున్నాడని ఎదురు చూసి వస్తున్నప్పుడు ఏం చేశాడు? తండ్రిని పరిగెత్తుకొని పోయి ఆ యొక్క దుర్వాసనలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క కుమారుడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని త్వరగా ఇంటికి తీసుకొని వచ్చి ఆయనకు స్నానము చేపించి ఏమండి ప్రశస్తమైన వస్త్రాలు వేసి చెప్పులు తొడిగించి గొర్రెను పిల్లని దూడను వధించి ఏమండి విందు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు ఆ తండ్రి ఆ కుమారుడు కొరకు విందు చేసినాడు. కానీ మన కొరకు మన దేవా యేసుక్రీస్తు మన అందరి కొరకు ఆయన బలైన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన కొరకు మనం ఫలించే వారికి ఉండాలా. ఊరికే ఫలించడం కాదు, శ్రేష్టమైన వారికి ఉండాలా. శ్రేష్టమైన వారికి ఉంటేనే అప్పుడు తల్లిదండ్రులకి ఎంతో సంతోషం ఉంటుంది. అబ్బా నా పిల్లల కొరకు నేను ఎంతో కష్టపడిన దానికే నా పిల్లలకి ఎంతో ఒక ప్రతిఫలంగా ఉందని చెప్పి అంతకంటే తల్లిదండ్రులు ఏమే కానీ మన నుంచి కోరారండి. మనం బాగుండాలి, శ్రేష్టమైన వారికి ఉండాలి, దేవునికి ఇష్టమైన వారికి ఉండాలి. చాలామంది తల్లులు చెప్తూ ఉంటారు, నా పిల్లలు దేవుణ్ణిలో ఉంటే చాలండి, అంతే చాలండి, ఏం లేకున్నా పర్వాలేదు, నా బిడ్డలు దేవుణ్ణిలో ఉండాలని చెప్పి ఎంతోమంది తల్లిదండ్రులు చెప్తుంటారండి. మీరు దాని కొరకు ప్రార్థన చేయండి అంటుంటారు. అవునండి, మనం బాగుండేది మన తల్లిదండ్రులు ఏ విధంగా ఇష్టపడతారో
అంతకంటే మన దేవాది దేవుడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన ఆ యొక్క దేవాది దేవుడు మనం శ్రేష్టంగా ఉండాలి, మనం ఫలించి అభివృద్ధి చెందాలని చెప్పి ఆశపడుతున్నాడు. కాబట్టి అటువంటి ఒక దేవునికి నిజంగా మనము ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ, అవును ప్రభా మేము బాగుండాలని చెప్పి మాలుండే కలుపు ముక్కలంతా తీసేసి ప్రభా ఆ యొక్క రాళ్ళని ఏరి శుభ్రం చేసి నీ యొక్క వాక్యం అనక ఆ యొక్క నీరుతో మమ్మల్ని శుద్ధీకరించి ఒక సంఘంలో తండ్రి నేను పరిశుద్ధ సంఘంలో ఈ విధంగా చేర్చినావు కదా ప్రభా. ఇంతకంటే గొప్ప ధన్యకరమైన జీవితం ఏంది ప్రభా. రాజులని యాజక గుంపులో మమ్మల్ని చేసినావు కదా ప్రభా. ఇంతకంటే మేము ప్రభా, ఇంతకంటే ఎవరు ఏమి చేయగలరు ప్రభా. నువ్వు చేసిన యొక్క కార్యం బట్టి అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ యొక్క పరిశుద్ధమైన బలిలో పాల్పొంది దేవునికి ఇష్టకరమైన జీవితం చేస్తూ శ్రేష్టకరమైన జీవితం జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి ఒక కృపను మనం పొందుకొని మనం ముందుకు సాగడంలో దేవుడు యొక్క వాక్యాన్ని ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.